హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. 56వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లోని కొన్ని ప్రధానమైనటువంటి నిర్ణయాలు జరిగాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పటి వరకు మన దేశంలో 4 రకాల జీఎస్టీ స్లాబ్లు ఉన్నాయి. 5%, 12%, 18%, 28%. ఇప్పుడు 12% మరియు 28% స్లాబులను రద్దు చేసి కేవలం 2 మెయిన్ స్లాబులు మాత్రమే ఉంచారు. తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అయినటువంటి వస్తువులపై 5%, అధిక ఖర్చుతో ఉత్పత్తులు అయ్యేటువంటి వస్తువులపై 18%గా నిర్ణయించారు. దీనివల్ల వినియోగదారులు కొనుగోలు చేసే ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నాయి. ఈ కొత్త జిఎస్టి సిస్టమ్ సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. అదే విధంగా ప్రత్యేక 40% సీన్ అండ్ లగ్జరీ స్లాబ్లు కూడా ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాము. ఈ కొత్త 40% ట్యాక్స్ స్లాబ్ ప్రజారోగ్యానికి హానికరమైనటువంటి మరియు అత్యంత లగ్జరీ ఉత్పత్తుల మీద మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు బీడీలు, సిగరెట్లు, టొబాకో ఉత్పత్తులు, బీర్, వైన్, హార్డ్ లిక్కర్, లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైకులు మరియు ప్రైవేట్ జెట్స్. దీని వెనుక ఉద్దేశం ఏంటంటే ప్రజారోగ్యం కాపాడడం మరియు ప్రభుత్వం ఆదాయం పెరగడం. అదే విధంగా ఇంకొకటి మనం చూసినట్లయితే ఈ ఎంఎస్ఎంఈ అండ్ స్టార్టప్స్ కోసం కూడా సౌలభ్యం కలిగే విధంగా జిఎస్టి స్లాబ్స్ అనేవి వచ్చినాయి. చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈస్ మరియు స్టార్టప్ ఇప్పటి వరకు జిఎస్టి రిజిస్ట్రేషన్ కోసం 30 రోజులు వేచి చూడాల్సి వచ్చేది. ఇకపై ఆ సమయాన్ని కేవలం 3 రోజులు మాత్రమే చేశారు. ఇంకా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ చేసుకునే వాళ్ళకి జిఎస్టి రిఫండ్ ఆటోమేటిక్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. దీని వల్ల కొంచెం ఆలస్యం అనేది తగ్గుతుంది. అదే విధంగా ఇంకొకటి సాధారణ వినియోగదారులపై కూడా ప్రభావం అనేది చూపుతుంది. సబ్బులు, పేస్ట్లు, కాస్మోటిక్స్, కిచెన్ వస్తువులు లాంటి రోజువారీ ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం కూడా ఉంది. ఎలక్ట్రానిక్, ఫర్నిచర్, కార్లు లాంటి వస్తువులపై కొంచెం మధ్యస్థంగా ఉండేటువంటి ట్యాక్సెస్ కూడా ఉండవచ్చు. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు ఈ కొత్త విధానం వల్ల ఎక్కువగా లాభపడతాయి. ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఈ కొత్త స్లాబ్స్ చాలా ఉపయోగం కలగవచ్చు. అదే విధంగా ఆర్థిక వ్యవస్థపై కూడా ఇది ప్రభావం ఏ విధంగా చూపిపోతుందో తెలుసుకుందాం. ఈ రిఫార్మ్ వల్ల వినియోగం పెరిగి దేశ ఆర్థిక వృద్ధికి అంటే జీడిపి 1% నుంచి 1.2% బూస్ట్ అవ్వవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్లు కూడా పాజిటివ్ గా స్పందించాయి. ఎఫ్ఎంసీజీ, ఆటోమోటివ్, ఇన్సూరెన్స్ రంగాల్లో షేర్లు పెరిగాయి. దీనివల్ల మధ్య తరగతి కుటుంబాలకు ఊరటనిచ్చే అవకాశంగా కూడా ఉంది. ఇక మొత్తంగా ఈ న్యూస్ ను చూసినట్లయితే 12% మరియు 28% జిఎస్టి స్లాబ్స్ పూర్తిగా తీసివేయబడ్డాయి. ముందుగా 12% ఉన్నటువంటి ఉత్పత్తులు ఇప్పుడు 5% లేదా 18% లోకి మారబోతున్నాయి. అదే విధంగా ఇంతకు ముందు 28% ఉన్నటువంటి లగ్జరీ ఉత్పత్తులు ఇప్పుడు 40% లోకి మారాయి. ఈ స్లాబ్స్ కనుక మనం చూసినట్లయితే సాధారణ వినియోగదారులకు చౌకగా వస్తువులు అనేది లభిస్తాయి. మధ్య తరగతి కుటుంబంలో ఉన్నటువంటి వారికి గృహోపకరణకు అవసరమైనటువంటి వస్తువులు ధరలు తగ్గాయని చెప్పుకోవాలి. ఆరోగ్యానికి హానికరమైనటువంటి వస్తువులు, లగ్జరీ వస్తువులు మాత్రం మరింత ఖరీదు అవుతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ మనీ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.